Hi viewers, welcome to Markets at 11 AM. Details loki velladite weekly trading starting deni markets చూసుకున్నట్లయితే పాజిటివ్ నోట్ తో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి గనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్లయితే ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది మార్కెట్స్ లో రావడం చూస్తున్నాము. సెన్సెక్స్ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్ కి 70 పాయింట్స్ అప్ మొత్తం 36741 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 307 పాయింట్స్ పాజిటివ్ గా 36978 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ కి 33 పాయింట్స్ అప్ మొత్తం 11068 వద్ద ఓపెన్ అవగా ఓపెన్ అయిన కాసేపటికే కూడా చూసుకున్నట్లయితే కీలకమైన 11100 కూడా టచ్ చేయడం మనం చూసాం. ఆ తర్వాత కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం నిఫ్టీ 104 పాయింట్స్ పాజిటివ్ గా 11139 రేంజ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రీవియస్ క్లోజింగ్ కి 79 పాయింట్స్ అప్ మొత్తం 27840 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 255 పాయింట్స్ పాజిటివ్ గా 28017 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఓవరాల్ గా చెప్పుకోవాలి అంటే మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ ఉండడం చూస్తున్నాము. ఇక మెరిన్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కూడా ఈ రోజు బాగా అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ప్రస్తుతం కనుక చూస్తే అడ్వాన్సెస్ 1243 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 351 గా ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూస్తే హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఎక్కువగా నిఫ్టీ టాప్ గెయినర్స్ లో ఆయిల్ అండ్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్ మూవడం చూస్తున్నాము. లైక్ హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఐఓసీ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఒక 3 to 5% వరకు అప్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక భారతీ ఇన్ఫర్టెల్ 3.21% అండ్ కోల్ ఇండియా ఒక 3% వరకు అప్ ట్రెండ్ లో ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక నిఫ్టీ లూజర్స్ లో వెళ్ళినట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్ 0.5%, టీసీఎస్ 0.38%, టెక్ మహీంద్రా కొంత ఐటీ బేస్ స్టాక్స్ లో స్లైట్ కరెక్షన్ అనేది చూస్తున్నాం. మార్నింగ్ కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే కొంత హైస్ నుండి ఐటీ బేస్ స్టాక్స్ లో కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తోంది. టెక్ మహీంద్రా, టీసీఎస్ లాంటి స్టాక్స్ కొంత కరెక్షన్ ఫార్మాట్ లో ట్రేడ్ అవుతున్నాయి. సిప్లా ఒకటి కొంత వీక్గా కనిపిస్తోంది. అండ్ జీ ఎంటర్టైన్మెంట్స్లో కూడా చూసుకున్నట్టయితే 0.15% డౌన్ సైడ్లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ ఉండడం చూస్తున్నాము. ఇక ఏషియన్ క్యూస్ చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ ప్రస్తుతం పాజిటివ్గానే ట్రేడ్ అవడం చూస్తున్నాము. నికై అరౌండ్ 76 పాయింట్స్ అండ్ హ్యాంగ్సింగ్ 202 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 15 పాయింట్స్ వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతుండగా ప్రస్తుతం ఇక స్ట్రైట్ టైమ్స్లోకి వెళ్ళినట్టయితే ఒక 2 పాయింట్స్ అట్ సేమ్ టైం కోస్పీ ఒక 2 పాయింట్స్ వరకు నెగిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతుంది. షాంఘై కాంపోజిట్ కూడా ఒక 47 పాయింట్స్ పాజిటివ్ వేస్లో మూవ్ అవుతుండగా ఎస్జీఎక్స్ నిఫ్టీ 108 పాయింట్స్ పాజిటివ్గా 11,166 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తోంది. ఇక రూపీ చూసినట్టయితే 14 పైసా హయ్యర్ సైడ్తో 70.01తో ఈరోజు డేని స్టార్ట్ చేయడం అని చూస్తున్నాము. ఇక బీఎస్ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లోకి వెళ్ళినట్టయితే ఐడిబిఐ బ్యాంక్ 3.92%, ఇమామి 3.5%, భారత్ ఫోర్జ్ అండ్ ముతూట్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఒక 3% వరకు అప్ ట్రెండ్లో మూవ్ అవుతుండగా బీఎస్ఈ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే దిలీప్ బిల్డ్కాన్ అరౌండ్ 6.5%, సీజీ పవర్ 5.25% అండ్ మంగళం డ్రగ్స్ 5%, క్యాపిటల్ ట్రస్ట్ 4.85% అండ్ శారదా మోటార్స్ ఒక 4.5% వరకు అప్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్స్ ప్రస్తుతం స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్లయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ లేని మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ నోట్తో ప్రారంభించడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ లెవెల్స్ నుంచి కూడా చూసినట్టయితే ఒక మంచి ర్యాలీ అనేది మార్కెట్స్లో రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఎటువంటి ఒక కరెక్షన్ కూడా మార్కెట్స్లో మార్నింగ్ నుండి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఒక చిన్నపాటి కరెక్షన్ అనేది కూడా మార్కెట్స్లో కనిపించట్లేదు. ఒక ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. ఒక అప్ ట్రెండ్ అనేదిలోనే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు? ఓవరాల్గా ఈ వీక్ అంతా కూడా మీ అనాలిసిస్ ఏంటంటారు? మార్కెట్స్ ఎలా మూవ్ వచ్చుంటారు? సో అండి, ఓవరాల్గా మార్కెట్ అవుట్లుక్లో అయితే పెద్దగా చేంజ్ ఏం లేదు. కాకపోతే ఫైనల్ స్టేజెస్లో ఉన్నప్పుడు నార్మల్గా ప్రీవియస్ హైస్ ఏదైతే అనుకుంటామో ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ని కొద్దిగా బ్రీచ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. కాకపోతే అది వ్యాలిడ్ బ్రేక్అవుట్ అని మనం భావించలేము. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే కొద్దిగా మనకి ప్రీవియస్ 11,118 బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ అది పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశం అయితే ప్రస్తుతానికి కొద్దిగా డౌట్ఫుల్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం లాస్ట్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కౌంటర్ వేవ్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే డౌన్ సైడ్ 11,060 దగ్గర ఇంట్రాడే స్టాప్ లాస్లా పెట్టుకొని లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయండి. దాన్ని బ్రేక్ డౌన్ అయితే కనుక లాంగ్స్ని ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను.
సో అదేవిధంగా అప్ సైడ్లో 11,160 దగ్గర నుంచి 11,180 అన్నది అప్ సైడ్లో రెసిస్టెన్స్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ లెవెల్ని ఇమీడియట్గా బ్రేక్ చేయలేకపోవచ్చు. ఇన్ కేసు టెస్టింగ్ అనేది జరిగినప్పటికీ పెద్దగా దానిపైన క్లోజింగ్ అవ్వడం అన్నది కొద్దిగా డౌట్ఫుల్లే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు లాంగ్స్లో లోయర్ లెవెల్స్ నుంచి గమనిస్తే కనుక లాంగ్స్ ఉంటే కనుక ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో మనకు ముఖ్యంగా ఈ లాస్ట్ అప్ మూవ్ అన్నది 10,600 దగ్గర నుంచి బిగిన్ అయింది కాబట్టి అది ప్రజెంట్ ఈరోజు కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలోకి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్తాను. సో న్యూ పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చా అంటే సో ఇమ్మీడియట్గా యాడ్ చేయడానికైతే అంత అనుకూలంగా కనిపించట్లేదు. ఎందుకంటే టెక్నికల్ ఇండికేటర్స్లో మనకు షార్ట్ టైమ్ ఇండికేటర్స్ కనుక గమనించినట్టయితే నెగిటివ్ డైవర్జెన్స్ లాంటి ఫార్మేషన్స్ అన్నది కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ డైవర్జెన్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో ఒక హయ్యర్ లెవెల్స్ సస్టైనింగ్ అవ్వడం అన్నది కొద్దిగా కష్టమని చెప్పాల్సి ఉంటుంది. సో అదే నెగిటివ్ డైవర్జెన్స్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మేజర్గా హైబీటా స్టాక్స్ గమనిస్తే హైబీటా స్టాక్స్లో కూడా కొద్దిగా నెగిటివ్ డైవర్జెన్స్ లాంటివి ఏర్పడుతున్నాయి కాబట్టి ఎంతైనా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్తాను. లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక 11,060 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని ఉండాలి. దాన్ని బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే కనుక లాంగ్స్ని తగ్గించుకోమని చెప్తాను. సో షార్ట్ టైమ్ ట్రేడర్స్కి షార్ట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక 11,060 బ్రేక్ డౌన్ అయిన తర్వాతనే షార్ట్స్ని అంటే న్యూ షార్ట్ సెల్లింగ్ పొజిషన్ యాడ్ చేయమని చెప్తాను. అప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకొక 20-30 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే రివర్సల్ తీసుకోవడానికి ముందుగా ఇంకొక ఫైనల్గా ఒక చిన్న 20-30 పాయింట్స్ అప్ సైడ్ టెస్టింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటి హయ్యర్ లెవెల్స్ ఉన్నప్పుడు షార్ట్స్ అనేది చేసుకోమని చెప్తాను. అంటే ఇంట్రాడే సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అవ్వాల్సి ఉంటుంది షార్ట్స్ బిల్డప్ చేయాలంటే 11,060ని. కాబట్టి అప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. లాంగ్ హోల్డర్స్ ఉంటే కనుక అక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సెక్టోరల్ వైజ్గా గమనిస్తే ఒక ఐటీ సెక్టర్ మినహా మిగతా అన్ని సెక్టర్స్ కొద్దిగా పాజిటివ్గానే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మిడ్ క్యాప్ స్టాక్స్లో గమనించిన మిడ్ క్యాప్ ఇండెక్స్ మోర్ దాన్ 1% బౌన్స్ రావడం చూసాము. అదేవిధంగా స్మాల్ క్యాప్ ఇండెక్స్లో కూడా ఒక మోర్ దాన్ 1% అప్ సైడ్ మూమెంటం అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్గా మనం గమనించాల్సింది ఏంటంటే మిడ్ క్యాప్ అయినప్పటికీ ప్రీవియస్గా షార్ట్ టైంలో చాలా షార్ప్గా బౌన్స్ వచ్చాయి కాబట్టి ఈ లెవెల్స్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. న్యూ పొజిషన్స్ మాత్రం తొందరపడి బిల్డప్ అన్నది చేసుకోకండి. ఒక 2 days వెయిట్ చేయండి. 2 days 11,000 పైనే సస్టైన్ అవ్వగలిగితే మాత్రం అప్పుడు బిల్డప్ చేసుకోమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ఓవరాల్గా సెక్టర్స్ వైజ్లో స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్లయితే ఈరోజు మంచి ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. ముఖ్యంగా ప్రస్తుతం ఎక్కువగా అవుట్ పర్ఫామ్ చేస్తున్న సెక్టర్ ఏదైనా ఉందంటే అది ఆటో స్పేస్గా మనం చెప్పుకోవచ్చు. ఆటో స్టాక్స్ చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే హీరో మోటోకార్ప్ కావచ్చు, బజాజ్ ఆటో, అశోక్ లేలాండ్ బాగా వీక్ అయిన అశోక్ లేలాండ్ లాంటి స్టాక్స్లో కూడా చూసినట్టయితే ఈరోజు ఒక మంచి అప్ మూవ్ అనేది చూస్తున్నాం. ప్రస్తుతం ఆటో స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. M&M కావచ్చు, మారుతి, ఐషియో మోటార్స్ లాంటి స్టాక్స్ అన్ని కూడా బాగా అప్ సైడ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఈ ర్యాలీ అనేది ఆటో స్పేస్ స్టాక్స్లో ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? కొంత డిప్స్ వచ్చినప్పుడు కొంత డిప్స్లో ఆటో స్టాక్స్లో బయింగ్కి వెళ్ళొచ్చుంటారా? చూడండి, అశోక్ లేలాండ్ విషయానికి వస్తే అది కంటిన్యూస్గా చాలా షార్ప్గా డిక్లైన్ రావడం చూసాం. 170 దగ్గర నుంచి రీసెంట్గా 80 రూపీస్ వరకు కరెక్షన్ అనేది జరిగిపోయింది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇలాంటి కరెక్షన్స్ ఒక బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. సో చాలా వరకు కరెక్షన్లో ఉండి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్లో బయింగ్ అయితే చేయొచ్చు. సో కాకపోతే ఇప్పుడు ఇమ్మీడియట్ అప్ సైడ్ మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక 1 year 1.5 year హోల్డ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ లాంగ్స్ బిల్డప్ చేస్తే కనుక. అశోక్ లేలాండ్ విషయానికి వస్తే 80 రూపీస్ దగ్గర ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ లాంటిది ఏర్పడింది కాబట్టి ఇక్కడ నుంచి ఈ డబుల్ బాటమ్ హోల్డ్ చేస్తే కనుక నెక్స్ట్ 107, 110 వరకు మైనర్ బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇలాంటి కరెక్షన్స్ అనేది బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మారుతి విషయానికి వస్తే మారుతిలో లాంగ్ పొజిషన్స్కి అయితే ప్రస్తుతం అనుకూలంగా లేదు. దీంట్లో అట్లీస్ట్ ఇంకా కొద్దిగా కరెక్షన్ అయితే జరగాల్సి ఉన్నది కాబట్టి మారుతి ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా 6,000 ఆ జోన్ వస్తే కనుక అక్కడ బిల్డప్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా బజాజ్ ఆటో విషయానికి వస్తే బజాజ్ ఆటోలో ఆల్మోస్ట్ ఒక షార్ట్ టైంలో మంచి అప్ మూవ్ చూసాం కాబట్టి ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినప్పుడే న్యూ పొజిషన్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లోయర్ లెవెల్స్లో ఎవరైనా లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి సురేష్. హలో
చెప్పండి సురేష్. మీ వాయిస్ బ్రేక్ అయింది సురేష్, స్టాక్ ఏంటో చెప్తారా? 1 సెకండ్ అండి, మీ వాయిస్ బ్రేక్ అయింది, స్టాక్ మళ్ళీ చెప్పండి. రెయిన్ 165లో ఉన్నారు. ఓకే, 72. ఓకే, ఓకే. రెయిన్ బన్సాల్ ఇంజనీరింగ్ స్ట్రెయిన్ ఫర్ 72 4 months బేస్. సో రెయిన్ ఇండస్ట్రీస్లో మీరు యాడ్ చేయాలనుకుంటే కొద్దిగా యావరేజ్ చేసుకోండి లోయర్ లెవెల్స్లో. సో మనకి లాస్ట్ కొన్ని వీక్స్గా గమనిస్తే ఆల్మోస్ట్ ఇది 90 రూపీస్ దగ్గర నుంచి 100 రూపీస్ మధ్యలో ఒక చిన్న బేస్ ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నంలో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి బౌన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు కొద్దిగా యావరేజ్ చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోండి. 4 months కాకుండా మీరు మోర్ దాన్ 6 months అన్నది పెట్టుకోండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒక టెక్నికల్ బౌన్స్ అన్నది వచ్చే అవకాశాలు ఉంటాయి. బన్సాలి ఇంజనీరింగ్ విషయానికి వస్తే మీరు ఈ లెవెల్లో కొద్దిగా యావరేజ్ చేయొచ్చా అంటే చేసుకోవచ్చు అండి. కాకపోతే మీరు లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఒక 50 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి. సో 50 రూపీస్ పైన ఉన్నంత వరకు ఒక టెక్నికల్ బౌన్స్ 100 రూపీస్ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు లోయర్ లెవెల్స్లో యావరేజ్ చేయొచ్చు అంటే చేసుకోవచ్చు కొద్దిగా. అంటే మీకు క్వాంటిటీ ఎంత ఉన్నదో తెలీదు, మీరు ఉన్న క్వాంటిటీకి ఒక 20% క్వాంటిటీ మీరు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ శ్రేయి ఇన్ఫ్రా విషయానికి వస్తే శ్రేయి ఇన్ఫ్రా అంటే షార్ట్ టైంలో 20 రూపీస్ దగ్గర నుంచి 30 రూపీస్ వరకు వచ్చిన బౌన్స్ అయితే చూస్తున్నాం. కాబట్టి దీనికి ఈ లెవెల్లో యావరేజ్ చేయకండి, కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత యావరేజ్ చేయండి. దీంట్లో ఉన్న పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు మైసూర్ నుండి మంజుల. హలో, నమస్తే అండి, అడగండి. ఇండియా సిమెంట్స్ ప్రకాష్ ఇండస్ట్రీస్ 178 లాంగ్ బ్యాక్ తీసుకున్నానండి. ఇప్పుడు బాగా పడిపోయింది కదా, మళ్ళీ యావరేజ్ ఎప్పుడు చేయొచ్చు? ఇంకా నా దగ్గర యుఎస్ఓ మూవీస్ కూడా ఉన్నాయండి. నేను 400 ఆ రేంజ్లో తీసుకున్నాను, ఇప్పుడు లాంగ్ బ్యాక్. ఏం చేయమంటారు? ఇండియా సిమెంట్ ఎక్కడ బై చేశారండి? 178 అండి. ప్రకాష్ ఇండస్ట్రీస్ కూడా 178లోనే హోల్డ్. 178 అవునండి, రెండు 178 175. ఓకే. సో ప్రకాష్ ఇండస్ట్రీస్ 178లో మీరు బై చేశారు. కాకపోతే ఇది గమనించాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ 250 దగ్గర నుంచి కరెక్షన్ మోడ్లో ఉంది. అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. మీరు ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి ప్రకాష్ ఇండస్ట్రీస్లో కానీ ఇండియా సిమెంట్స్లో కానీ. సో ఇక్కడ నుంచి ఒక టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మీ బయింగ్ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఇమీడియట్గా లాస్లో ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. 6 months నుంచి 1 year మీరు హోల్డ్ చేయగలిగితే మీ బయింగ్ ప్రైస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. హోల్డ్ చేయండి. యూఎఫ్ఓ మూవీస్ విషయానికి వస్తే అది రీసెంట్గా లోయర్ లెవెల్స్ నుంచి అయితే కొద్దిగా బౌన్స్ రావడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది. ఎంతవరకు సస్టైన్ అవుతుందన్నది చూడాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఇది 258, 250 ఆ జోన్లో ట్రేడ్ అవుతుంది. దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 300 దగ్గరలో ఉంది. సో 300 పైన సస్టైన్ అయితే యూఎఫ్ఓలో నెక్స్ట్ అప్ మూవ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇమ్మీడియట్గా ఆ బ్రేక్అవుట్ రాకపోయినప్పటికీ మీరు ఒక 6 months నుంచి 1 year హోల్డ్ చేయండి. మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ అనేది దీంట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి కిరణ్. హలో, నమస్తే అండి, అడగండి. ఓకే, టాటా మోటార్ వచ్చేసి 182లో ఫ్యూచర్లో షార్ట్ కొట్టాను మేడం. ఓకే. నిఫ్టీ వచ్చేసి 11,000 పుట్ ఆప్షన్ 20 రూపీస్లో తీసుకున్నాను రేపు వీక్లీ, నెక్స్ట్ ఈ వీక్లీ. ఓకే. ఈ టూ ఉన్నాయి మేడం, సార్ ఒకసారి చెప్పాను. మేము రిలయన్స్ ఇన్ఫ్రా పొజిషన్ స్టార్ట్ ఉండబోతా మేడం ఈరోజు స్టార్ట్ అయ్యింది. ఓకే. టాటా మోటార్స్ 182లో షార్ట్ సేల్ చేశారా? సో టాటా మోటార్స్ రీసెంట్గా 200 దగ్గర నుంచి రివర్సల్లో ఎంటర్ అయిందని చెప్పొచ్చు. సో దీనికి ఇక్కడ నుంచి నెక్స్ట్ 171, 172 దగ్గర సపోర్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఆ జోన్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మీరు షార్ట్స్లో ఉంటే ఆ 172 ఆ జోన్ వస్తే కవర్ చేసుకోండి షార్ట్స్ని. సో ప్రజెంట్ అయితే ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ఉన్నప్పటికీ అది మళ్ళీ ఈ సెకండ్ హాఫ్లో కానీ రేపు ఒక కప్లో కమింగ్ డేస్లో వచ్చే అవకాశాలు ఉంటాయి 171, 172. సో అక్కడ ఒకసారి షార్ట్స్ని కవర్ చేసుకోండి. మీరు నిఫ్టీ 11,000 పుట్ ఆప్షన్ మీరు ఈ వీక్ది కొంటే కనుక హోల్డ్ చేయండి. పెద్దగా నాకు తెలిసి ఇక్కడ నుంచి మేజర్ అప్ సైడ్ మూమెంటం అయితే రాకపోవచ్చు. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది
11,180 రేపు మ్యాక్సిమం 11,200 అనుకున్నా. ఇక్కడ నుంచి ఒక 50-60 పాయింట్స్ అప్ సైడ్ ఉన్నది. డౌన్ సైడ్ మాత్రం కొద్దిగా హెవీగా ఉందని చెప్పొచ్చు. సో మనకి ఈరోజు సెకండ్ హాఫ్లో రివర్సల్ తీసుకుంటుందా, రేపు తీసుకుంటుందా అన్నది మనం గమనించాలి. సో మేజర్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లో ఉంది. మీరు మేజర్ ట్రెండ్ వైపే మీరు ట్రేడ్ ఉంది కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారికి ఆయిల్ అండ్ మార్కెటింగ్ కంపెనీస్లో కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఒక 2 to 3 ట్రేడింగ్ సెషన్స్గా కూడా అబ్జర్వ్ చేసినట్టయితే ర్యాలీ అనేది కొనసాగడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. కొంత లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో హైస్ నుండి ఒక చిన్న కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా ఈరోజు చూసుకున్నట్టయితే మార్నింగ్కి ఇప్పటికీ చూసినట్టయితే ఈ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఐఓసీ కావచ్చు, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా ఒక 3% నుండి 5% పైగానే అప్ సైడ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్స్ అయితే ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఈ ర్యాలీ అనేది ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? ఈ స్టాక్స్ ఉన్న ఈ లెవెల్ నుంచి కూడా అప్ సైడ్ ఏ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు అంటారు? సో అండి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీరు చెప్పిన బీపీసీఎల్ కానీ, ఐఓసీ, హిందుస్థాన్ పెట్రోలియం, ఇవన్నీ 3 గమనించిన చాలా వరకు కరెక్షన్ మోడ్లోనే కంటిన్యూ అవ్వడం చూసాం కొన్ని నెలలుగా. సో రీసెంట్గా మనకి కొన్ని వారాలుగా లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా రీబౌండ్ అవుతున్నాయి. కాకపోతే ఇప్పటికీ ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అంటే కొద్దిగా లిమిట్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి ఈ అప్ సైడ్ మూమెంటంకి. సో అట్లీస్ట్ 50% రీట్రేస్మెంట్ లెవెల్స్ దగ్గరలో రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో అదే మనకు ముఖ్యంగా బీపీసీఎల్ విషయానికి వస్తే దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 400 దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో 400 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఐఓసీ విషయానికి వస్తే 100 రూపీస్ దగ్గర నుంచి బౌన్స్ రావడం చూస్తున్నాం. దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 178 కానీ 180 ఆ జోన్ దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే బౌన్స్ మనం చూస్తున్నామో అది కొద్దిగా కౌంటర్ అప్లో భాగంగానే వస్తున్న బౌన్స్ అని భావించాలి. కాబట్టి మేజర్గా ట్రెండ్ అయితే ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. సో అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సెల్ అండ్ ర్యాలీస్ అనే చెప్తాను దీన్ని. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తణుకు నుండి నాగేశ్వరరావు. హలో 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 మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. మేడం గారు, ఇప్పుడు 745లో యాక్సిస్ బ్యాంక్ స్టార్ట్ అయ్యేది చెప్పండి సురేష్ గారిని. ఓకే అండి. చూడండి, యాక్సిస్ బ్యాంక్ మీరు షార్ట్ సెల్ చేయాలి అనుకుంటే చేయొచ్చండి. ఎందుకంటే ఇక్కడ టెక్నికల్ చార్ట్స్లో మాత్రం మనకి ప్రీవియస్ హైని బ్రేక్అవుట్ చేసినప్పటికీ నెగటివ్ డైవర్జెన్స్ ఫార్మేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు పొజిషనల్గా క్యారీ ఫార్వర్డ్ చేయగలను, ఒక 1 వీక్ మీరు క్యారీ చేయగలను అంటే మీరు యాక్సిస్ బ్యాంక్లో షార్ట్ సెల్ అనేది చేయొచ్చు. సో మనకి ఇక్కడ నుంచి కొద్దిగా వీక్నెస్ వస్తే కనుక ఇది ముందుగా 707, 710 ఆ జోన్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని బ్రేక్డౌన్ చేస్తే కనుక నెక్స్ట్ 690 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మీరు 1 వీక్ డ్యూరేషన్ మీరు హోల్డ్ చేయగలను షార్ట్స్ అంటే మీరు షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు యాక్సిస్ బ్యాంక్లో. రాజారావు కాలర్ ఉన్నారు. హలో 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 చెప్పండి. డాక్టర్ రెడ్డి రేపండి 2640లో సెల్లింగ్ పెట్టాను. బైక్ ఎక్కడ పెట్టాలి? ఓకే, ఎంతకాలానికండి? ఈ వారానికండి. ఓకే, వీక్లీ. ఓకే, అంటే మీరు ఒకసారి సెల్ చేశారు, మళ్ళీ కొనాలనుకుంటున్నారు. సో రెడ్డీస్ ల్యాబ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అది నిన్న అంటే మనకు ఫ్రైడే రోజు వచ్చిన ఫార్మేషన్ చూస్తే కనుక 2600 దగ్గరలో ఒక సపోర్ట్ దొరుకుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో దానిపైన ఉన్నంత వరకు డాక్టర్ రెడ్డీస్లో కొద్దిగా అప్ సైడ్ మూమెంట్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు నా ఉద్దేశంలో మీరు షార్ట్ సెల్ చేశారా, ఆల్రెడీ ఉన్న పొజిషన్ని సెల్ చేసి మళ్ళీ రీబై చేయాలనుకుంటున్నారో కరెక్ట్గా అర్థం కాలేదు. 2600 అన్నది స్ట్రాంగ్ సపోర్ట్గా కనిపిస్తుంది షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దానిపైన ఉన్నంత వరకు మీ లాంగ్స్ని కంటిన్యూ చేయండి. మీరు ఒకవేళ షార్ట్ సెల్ చేస్తే కనుక అది కవర్ చేసుకోమని చెప్తాను. లాంగ్స్ బిల్డప్ చేయాలనుకుంటే మాత్రం 2600 స్ట్రాంగ్ సపోర్ట్గా కనిపిస్తుంది. దానిపైన ఉన్నంత వరకు మీరు లాంగ్స్ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ రెసిస్టెన్స్ దీనికి 2725 దగ్గరలో ఉంది. సో అక్కడ వరకు అప్ సైడ్ మూమెంటం వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మెయిల్స్ కూడా చూద్దాం కాల్స్తో పాటుగా. సూర్య మెయిల్ చేశారు, బజాజ్ ఫైనాన్స్ ఇస్ ఇట్ రైట్ టైం టు ఎంటర్ అని అడుగుతున్నారు. బజాజ్ ఫైనాన్స్లో
లాంగ్స్ తీసుకోవడానికి మెన్షన్ చేయలేదు యాక్చువల్లీ. సో బజాజ్ ఫైనాన్స్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఇది రైట్ టైం అయితే కాదని చెప్తాను. మనకు ఆల్మోస్ట్ ఇది కౌంటర్ ట్రెండ్లోనే ఉంది. అది కాకుండా నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఫార్మ్ అవుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీరు న్యూ పొజిషన్స్ బిల్డప్ చేసుకోవాలనుకుంటే కనుక ఇది రైట్ టైం కాదు. మీరు లాంగ్స్ బిల్డప్ చేయాలనుకుంటే ప్రీవియస్ సపోర్ట్స్ లెవెల్ 2000 దగ్గర వచ్చినప్పుడు మీరు అక్కడ లాంగ్స్ అనేది బిల్డప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి ప్రీవియస్ హై వచ్చేసి ఆల్మోస్ట్ 3000 లెవెల్స్ దగ్గరలో ఉంది. ప్రజెంట్ ఆ లెవెల్ వచ్చినప్పటికీ అంటే రాబోయే రోజుల్లో వచ్చినా పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే మనకు నెగిటివ్ డైవర్జెన్స్ లాంటివి ఉన్నప్పుడు ఎనీ టైం రివర్సల్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక 2000 ఆ జూన్ వస్తే మీరు అక్కడ లాంగ్స్ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇక ఆటో యాన్సిలరీస్లో కూడా చూసుకున్నట్టయితే ఆటో యాన్సిలరీ స్టాక్స్ అన్నింటిలో కూడా ఈరోజు మంచి ర్యాలీ అనేది చూస్తున్నాము. లైక్ జమునా ఆటో కావచ్చు, జై భారత్ మారుతి, అట్ ద సేమ్ టైం మదర్స్ అండ్ సుమి లాంటి స్టాక్స్ అన్నీ కూడా ఒక 4 to 5% మధ్య ర్యాలీలో మూవ్ అవుతున్నాయి. సో ఈ 3 స్టాక్స్కి లైక్ జమునా ఆటో కావచ్చు, జై భారత్ మారుతి అండ్ మదర్స్ అండ్ సుమి ఈ స్టాక్స్లో ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్స్కి బోత్ షార్ట్ టర్మ్తో కానీ లాంగ్ టర్మ్తో కానీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఉన్నాయంట? సో జమునా ఆటో విషయానికి వస్తే చాలా వరకు కరెక్షన్ మోడ్లోనే జరిగింది. ఇది ఆల్మోస్ట్ 100 దగ్గర నుంచి 50 రూపీస్ అంటే 50 రూపీస్ కరెక్షన్ అయితే జరిగిపోయింది. అక్కడ నుంచి చిన్న బౌన్స్, ఇది కౌంటర్ ట్రెండ్లో భాగంగానే టెక్నికల్ బౌన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది 50 రూపీస్ పైన ఉన్నంత వరకు నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇది 70 రూపీస్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి జమునా ఆటో విషయానికి వస్తే. సో షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా షార్ప్గా పెరిగింది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లాంగ్ టైమ్ ఇన్వెస్టర్స్ ఉంటే కనుక ఇక్కడ కొద్దిగా అక్యుములేషన్ అనేది బిగిన్ చేసుకోవచ్చు. మదర్స్ అండ్ సుమి విషయానికి వచ్చినా అది ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. చాలా వరకు కరెక్షన్ మోడ్లోనే మూవ్ అయిన స్టాక్ ఇది. 260 దగ్గర నుంచి 120 వరకు కరెక్షన్ తర్వాత రీసెంట్గా బౌన్స్ రావడం చూస్తున్నాం. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఈ మీరు చెప్పిన జమునా ఆటో కానీ మదర్స్ అండ్ సుమి, జై భారత్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే కొద్దిగా అక్యుములేషన్ అనేది ఇక్కడ నుంచి బిగిన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. నాగచంద్రశేఖర్ మెయిల్ చేశారు. లారస్ ల్యాబ్స్ 200 షేర్స్ని 420లో తీసుకున్నాను, ఇది హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. లారస్ ల్యాబ్స్ 200 షేర్స్ని 420లో. సో మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారా షార్ట్ టర్మ్ కోసం అనేది చెప్పలేదు. కాకపోతే 420లో మీరు తీసుకున్నారంటే హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. ఇది మనకు ప్రీవియస్గా గమనిస్తే 320 ఆ జోన్ దగ్గరలో కొద్దిగా బుల్లిష్ ఫార్మేషన్ లాంటిది ఏర్పడుతూ ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీ బయింగ్ ప్రైస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానిపైన కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది దీనికి 400 రూపీస్ దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో 400 పైన సస్టైన్ అవ్వగలిగితే 500 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేయండి. దాంట్లో పెద్దగా నెగిటివ్ అయితే ఏం కనిపించట్లేదు. చాలా వరకు కరెక్షన్ అయితే జరిగిపోయినట్టుగానే ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి బౌన్స్ అనేది అంటే నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇంకా మార్కెట్స్ హైస్ వైపు ట్రేడ్ అవుతున్నాయి. ఈ లెవెల్లో ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మీరు ఇచ్చే ఎనీ రికమెండేషన్స్ ఆర్ ఎనీ సజెషన్స్? సో మార్కెట్స్ ప్రజెంట్ కొద్దిగా అప్ సైడ్లో ఉన్నప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనే చెప్తాను. ఈ మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సో మనకి రీసెంట్గా 10,600 దగ్గర బిగిన్ అయిన కౌంటర్ అప్ మూవ్ అన్నది ఫైనల్ స్టేజ్లో ఉంది. కాబట్టి ఎప్పుడు సడన్గా రివర్సల్ తీసుకుంటాయి అన్నది మనము ఇమ్మీడియట్గా చెప్పడం కష్టం. కాబట్టి సపోర్ట్స్ని గమనించాలి. సపోర్ట్స్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతాయో అప్పుడు రివర్సల్ జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఫస్ట్ సపోర్ట్ 11,060, నెక్స్ట్ 11,000. సో ఈ రెండు సపోర్ట్స్ లెవెల్స్ని గమనించాల్సి ఉంటుంది. లాంగ్స్ ఉంటే కనుక ఈ సపోర్ట్స్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తాను. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. యూఎస్ ప్రస్తుతం మార్కెట్ స్ట్రెండ్ చూస్తే నిఫ్టీ 105 పాయింట్స్ పాజిటివ్గా 11,140 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 298 పాయింట్స్ పాజిటివ్గా 36,970 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 246 పాయింట్స్ పాజిటివ్గా 28,007 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 11 AM 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మీ ముందుంటాం. స్టే విత్ us.